ఎన్నో కంట్రిబ్యూషన్స్ సర్వీస్ చేయాలనే ఒక థాట్తో వాళ్ళ ముందర పేరు ఏమంటే దే ఆర్ జీనియస్, లెజెండరీ పర్సన్స్, ఐకాన్స్, ఎపిటోమ్, దీస్ ఆర్ ద సినానిమ్స్ అన్నమాట. అందుకే వాళ్ళకి మనం ఎంత తలుచుకున్నా తక్కువే అనమాట. సో ఇంజనీర్స్ డే నిజంగా చాలా గ్రేట్, ఫంటాస్టిక్. ఆయన తలపాగా ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? మీకేమైనా తెలుసా? తలపాగా మోక్షగుండ విశ్వేశ్వర కానీ, స్వామి వివేకానంద కానీ వీళ్ళంతా ఎందుకు పెట్టుకుంటారంటే మనిషిలో ఉండే అహం, ఈగో, దానివల్ల వేరే వాడికి మనం హార్మ్ చేస్తాము, వేరే వాడి మీద కమాండింగ్ వస్తుందేమో, వేరే వాడిని మనం సప్రెస్ చేస్తామనే థాట్ని వాళ్ళు అణుచుకొని పద్ధతిగా డెలివర్ చేస్తారు ఏదైనా మెసేజ్. నేను బుక్లో చదివాను, ఇది దిస్ నాట్ మీకు కల్పించడం కాదండి. అందుకని వాళ్ళు తలపాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉండే సర్వస్వ విజ్ఞానాన్ని సరైన మార్గంలో ప్రజెంటేషన్ చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెపన్. తెలుసా? పెద్దవాళ్ళు వాళ్ళు మనందరికీ ఐడియల్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేసినా ఏంటంటే మాన్యువల్ లేదు మన బ్రెయిన్కి, అందుకని దాన్ని కంట్రోల్ చేయలేకపోతాం. 1000 పేజీల పుస్తకాన్ని, అటువంటి 90 లక్షల పుస్తకాన్ని చదివి గుర్తుపెట్టిన సామర్థ్యం బ్రెయిన్కి. ఇట్ ఈస్ నాట్ జోక్. యూకేలో న్యూరో సైంటిస్ట్, న్యూరో సర్జన్స్ ఏం పని మాడుతున్నారు కదా, రీసెర్చ్ చేస్తారు ఏదో కనుక్కోవాలన్నమాట. వాళ్ళు హ్యూమన్ మానవ మెదడుకి ఎంత పవర్ ఉందా, ఎందుకు అప్లై చేసుకున్నారు, మీరు వాడుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళొచ్చురా, ఎందుకు వాడుకోవడం లేదు? 12% వాడుకున్న ఐన్స్టీన్కి ప్రపంచ మేధావి అన్నప్పుడు మనం ఎందుకు 40% ఎందుకు వాడుకోలేము? అంటే మన దగ్గర మాన్యువల్ లేదనమాట. అది అటువంటి వాడుకున్న మా మోక్ష విశ్వేశ్వర వీళ్ళంతా దే ఆర్ ఎమినెంట్ పర్సన్స్. ఇంకోటి, మైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. Mind is the most powerful thing in this world. One who can control his mind can control anything in this world. I challenge. మన మేధస్సునే మన కంట్రోల్లో ఆధీనంలో తెచ్చుకుంటే మనం ఏదైనా సాధ్యం చేయవచ్చు. By which character is formed, strength of mind increased, intellectually expanded, and one can stand on one's own feet. అంటే శీల సంపదని, శీల నిర్మాణాత్మకై మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసి వాడి కాళ్ళ మీద వాడు నిలబడేట్టు చేసేది విద్య. మిగతా క్లాష్ ఏం లేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకెందుకంటే ఈ మధ్య పేపర్స్ లో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది చనిపోతారు, సూసైడ్, మెడికల్ నాడు. ఏమి వాళ్ళు పవర్ లేదా, మనీ లేదా, సొసైటీలో మంచి ఎందుకు చెప్తున్నారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రపంచంలో మనం ఏదైనా కోల్పోయినా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అనమాట. అందుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 5000 రూపీస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ స్వామి వివేకానంద నా పుస్తకంలో ఇప్పుడు వివేకానంద తగిలించి వచ్చారు. ఎందుకని ఆయన నాకు ఉంటాడు, ఇప్పుడు ఉన్నదా? అందుకనే మనష వాచ కర్మణ, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. నెపోలియన్ హిల్ ఫేమస్ ఫిలాసఫర్ చెప్పాడు, మనష వాచ కర్మణ, నువ్వు ఏది అనుకుంటే జరుగుతుంది. దీన్ని మూడిట్లో మనం ఒకటి మిస్ అవుతాం, ఏం జరగదు అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. ఇదేంటంటే బోటు ఒకరోజు పెద్ద మల్టా మిలియన్ అనమాట తయారు చేస్తాడు, ఒకరోజు చెడిపోతుంది. ఆ సీలో పక్కన పెట్టేసి ఉంటారు. ఎట్లా బోర్డు అంతా బోర్డుని చూసి పెద్ద అది కదా అని చూసి, సార్ మాకు తెలియడం లేదు, ఏం చేయాలా అని అర్థం కాక ఎవరు బాగా చేయలేరు అన్నమాట. బాగా చేయలేకపోతారు. అతను ఓల్డ్ ఏజ్ ఫెలో, మంచి అతను వర్కర్ అనమాట. అతను ఒక సంచిని తీసుకొని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొస్తాడు, సుత్తి, హ్యామర్, ఇంకా ఏదేదో పడవలు ఉంది. నేను ట్రై చేస్తాను, కొంచెం మీరు చూడండి అనగానే తీసుకెళ్తాడు బోర్డు దగ్గరికి. అలానే వాళ్ళందరూ ప్రయత్నం చేసేస్తారు. ఇంకా లాస్ట్ ప్రయత్నం అనమాట. ఆ సుత్తులో నుంచి ఒక బ్యాగ్ నుంచి హ్యామర్ తీసుకొని కొడతాడనమాట బోర్డు అంతా. అక్కడ నుంచి ఇంజిన్ దగ్గర నుంచి ఆ టైలెండ్ కొట్టి లాస్ట్ ఒక దగ్గర పెడేమని కొడతాడు. 2 లక్షల రూపాయలు ఎందుకు అడుగుతున్నా అంటే, అవునాయా ఒక పని చేయండి, మాకు ఆడిట్ ఉంది, మాకు ఆడిట్ చేయించుకోవాలా, బిల్ రూపంలో క్లియర్గా పంపిండి అంటారు. ఓకే, ఏంటి క్లియర్గా పంపించమంటే 99,000 అంటే 99,000 ఒకటి, 1000 రూపాయలు ఒకటి సపరేట్ అంటాడు. 1000 రూపాయలు ఏంది, 99,000 ఏంటంటే 1000 రూపాయలు కొట్టిందనుకయా దానికేమి ఛార్జ్ చేయరు. కానీ ఎక్కడ కొట్టాను,
నేను ఎక్కడ కొట్టినాను దానివల్ల నా వర్క్ బాగైంది కదా, సో ఎక్కడ కొట్టాను దానికి ఛార్జ్ చేశాను 99,000 అని చెప్పాడు అనమాట. అందుకే అనుభవానికి, ఒక ఎక్స్పీరియన్స్కి, ఒక టాలెంట్కి ఉండేది ఒక ఇంపార్టెన్స్ అనమాట. సో ఎవరి దగ్గర ఉంది, అందుకనే నేను నేను 3 మాటలు చెప్తా. నీకే అంతా తెలుసు కవిత పేరు. అంటే మన యువకులుగా మన హృదయం ఎంతో కల్మషంగా లేకుండా శుద్ధంగా, ఎంతో పవిత్రంగా, ఎంతో మీది ఉచ్చరిత ఉత్కర్ష ఉన్మిష ఊహావహనం, స్వేచ్ఛ విహంగాలు, ఉత్తుంగ తరంగాలు ఓ యువత, జాగృతి కిషోరాలు, ప్రగతి ప్రపంచనాలు ఓ నవత, దిశాదశ నిర్దేశ విధాతలు నిజానికి ప్రతికు ఉనికే యువత ఉండడం ప్రజలకు. అందుకే జనం మీరున్న లుక్కు ఎయిడ్స్ కొంతవరకే విస్తరించింది, అవినీతి అంతగా విస్తరాకు పచ్చింది. ధుని ధ్వని గని పని వని అమిత కని. కాలేజీలో డిబేట్ క్లబ్, కమ్యూనిటీ సర్వీస్ క్లబ్, ఇలా స్టూడెంట్ యాక్టివిటీస్కి సంబంధించి క్లబ్స్ ఫామ్ చేయడం జరిగింది. మనకు ఎప్పుడు కావాలని సహాయం కూడా చేస్తారు. వారిని ఇన్వైట్ చేయండి. మెకానికల్ సెక్షన్లో ఎక్స్పర్ట్. అలాగే ఇప్పుడు భాను కుమార్ ఇంజనీర్ గారు వచ్చారు, టెలికమ్యూనికేషన్. మీరు వెళ్ళి ఉంటారు అనుకుంటాను, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. అక్కడ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా ఈ డిబేట్ క్లబ్ కానీ డిఫరెంట్ స్టూడెంట్ క్లబ్స్ ఇష్టపడినటువంటిది ఈ న్యూస్ లెటర్. దీని గురించి ఇప్పుడు దీని చీఫ్ ఎడిటర్ ఇంతియాజ్ గారు మాట్లాడతారు. And electronic media. So recent past this semester, under the guidance and we have conducted various activities known as student management seminars. All the departments they have conducted successfully, and various clubs such as community services, debates club, ideas club and other clubs they have formed, and they also conducted activities like quiz, just a minute, known as jam sessions. Thank you, sir. Thank you very much. డియర్ ఫ్రెండ్స్, దీనిలో ఫ్యూ కాపీస్ మాత్రం ఇప్పుడు తీసుకొచ్చినది. ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ ఫొటోస్ డీటెయిల్స్తో సహా దీన్ని యాడ్ చేసి విద్యార్థులందరికీ 3-4 days అందజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ ది కైండ్ జెస్చర్. Jai
DSP and Apache and